శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 18 కుంభరాశి వారు. తప్పంతా మీదే, ఒకరు మాట అంటారు, జాగ్రత్త. కూతురు ఉంటే జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 18న ఒక సంఘటన ద్వారా ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధమైన తప్పు వీరు చేశారో, అసలు ఈ మాట ఎందుకు పడవలసి వస్తుందో, అసలు తప్పు చేశారా చేయలేదా అని, అలాగే ఏ విధమైన జాగ్రత్తలను కూతురు ఉన్నవారు పాటించాలో, ఈ విధమైన ప్రతి విధమైన అంశాలను, పరిహారాలను, దేవతారాధన గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నాం మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి విధమైన అంశాన్ని కుటుంబంతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. కుటుంబంలోని వ్యక్తుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేకమైన ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాలను గడుపుతారు. ఇక ఈ యొక్క ప్రేమ జీవిత భాగస్వామికి సంబంధించి వీరైతే కనుక గతం తాలూకు కొన్ని చేదు జ్ఞాపకాలను ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి దానగుణం, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుండే మనస్తత్వం ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. ఇక 2025 మార్చి 18న కుంభరాశి వారు మాట పెరిగి కుటుంబంలో ఒక వివాదాంశమైన చర్చ లేవనెత్తబడుతుంది. దీని కారణంగా కుటుంబంలో ఒక సభ్యుని ద్వారా వీరైతే కనుక తప్పంతా మీదే అన్నట్లు మాట్లాడతారు. ఒక మాట వీరిని అంటారు. ఎందుకంటే కనుక 1కి 10 సార్లు వీరిని మోసం చేసిన వారిని కూడా వీరు గుడ్డిగా నమ్మి ఆర్థిక సహాయం చేయడం, షూరిటీ సంతకాలు చేయడం, మధ్యవర్తిత్వంగా వ్యవహరించడం ద్వారా వీరైతే ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. దీని కారణం చేత కుటుంబంలోని వీరికి ప్రేమాభిమానాలు చూపించే వ్యక్తులు, ఆత్మీయమైన వ్యక్తులు, వీరి మేలు కోరుకునే వ్యక్తులు వీరిని ఒక మాట అంటారు. వీరు ఆ మాటకి బాధపడతారు. ఎన్నిసార్లు ఈ విధమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ నువ్వు ఇక మారవా అన్నట్లు వారినైతే కనుక తప్పంతా మీదే అన్నట్లుగా భావిస్తారు. ఆ మాట చేత వీరైతే కనుక ఎంతో బాధపడతారో, ఇబ్బంది పడతారో. నేను సహాయం చేయడానికి వెళ్ళినా కూడా నాకు ఈ విధమైన పరిస్థితులు, మాటలు ఎందుకు పడవలసి వస్తుందా అని వీరైతే కనుక మనసులో దుఃఖిస్తూ ఉంటారు. ఆ భగవంతుడికి వీరి యొక్క ప్రతి కష్టాన్ని, నష్టాన్ని విన్నవించుకుంటారు. ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి కుమార్తెలు ఎవరైనా ఉన్నవారు ఉంటే కనుక కుమార్తెలతో వీరైతే కనుక శుభకార్యాలను, సంతోషకరమైన పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి శుభ సమయం ఇప్పుడు ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కాస్త అధికంగానే మీకు ఖర్చు జరుగుతుంది. జాగ్రత్త వహించవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆచితూచి ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకున్నట్లయితే కనుక ధనం పొదుపుగాను, అలాగే సంతోషకరంగాను ఖర్చు అవుతుంది. ఇక కుటుంబంలో సంతోష వాతావరణాలు వెల్లివెరియబోతున్నాయి. కూతురు ద్వారా మీకు సంతోషకరమైన శుభ సమయాలు రాబోతున్నాయి. ఇక మీకైతే కనుక కూతురి యొక్క భవిష్యత్తు గురించి, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి మీరు చర్చించుకుంటారు. దీనికి సంబంధించి సంతోషకరమైన వాతావరణాలు, బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది. ఇక దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు, దేవాలయాలను సందర్శించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా శుభకరమైన లాభాలు కలగబోతున్నాయి. భాగస్వామి వ్యాపారం చేసేవారు భాగస్వాములతో ఆచితూచి ప్రవర్తించండి. మాట పట్టింపుల కారణంగా వ్యాపారంలో వివాదాలను పెంచుకోవద్దు. అది మీకు ధన నష్టాన్ని కలగచేస్తుంది. ఇక మిశ్రమమైన ఫలితాలు కలిగిన కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా త్వరలోనే మీకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఇక మీరైతే కనుక ప్రతి నిత్యం లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయడం ద్వారా, శివారాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.